అమ్మాయిలు వాళ్ళకు ఉన్న చట్టాలని లాస్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. సో ఇలా ఎవరైతే విమెన్ ఇంతకు ముందు కలిసి ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు రేప్ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ రాసిన కంటెంట్ ఎఫ్ఐఆర్ ప్రకారం సెక్షన్స్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయితే అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్కారం సుబ్బు గారు, ఎలా ఉన్నారు? చాలా. అసలు ఏంటి హర్ష సాయి ఇష్యూ ఏదైతే ఉందో, విక్టిమ్ కార్డ్ ప్లే చేసిన ఒక అమ్మాయి నిజంగానే విక్టిమా? అండ్ ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో మనకి ఎలా తెలుసు అంటే చాలా మందికి సహాయం చేస్తున్నాడు, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అని తెలుసు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నందుకు ఒక నెగటివ్ రిమార్క్ అయితే వచ్చింది, దాన్ని పెద్దగా చేశారు. అండ్ ఇప్పుడు ఈ అలిగేషన్ విమెన్ ఒక అలిగేషన్ చేసింది. ఏం జరుగుతుంది ఈ కేసు మొత్తము, అసలు ఎలా స్టార్ట్ అయింది? అయితే మొట్టమొదటిగా మనం ఈ కేసుని చూసుకున్నట్లయితే ఒక ప్రముఖ ఛానల్ ఒక ఆడియో లీక్ చేసింది ఈ రోజు. ఏంటంటే దాంట్లో ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను ప్రేమించు అంటే కాన్వర్జేషన్ సారాంశం అంతా ఏంటంటే నన్ను ప్రేమించు అన్నట్లుగా ఉంది. అంటే మరి నన్ను ప్రేమించు అని చెప్పి ఈవిడ మాట్లాడినట్టున్న ఈ కాన్వర్జేషన్లో మరి రేప్ జరిగింది, నన్ను ఇలా రేప్ చేసిండు, నన్ను అసల్ట్ సెక్షువల్ అసల్ట్ మత్తు పదార్థాలు ఇచ్చి ఇట్లా నన్ను అసల్ట్ చేశారు, 2 కోట్ల వరకు నాకు వాడుకున్నారు. ఇవన్నీ ఏంటంటే ఓకే, 2 కోట్లు ఒక మూవీకి అంటే పెట్టుకోండొచ్చు, అది దాంట్లో తప్పలేదు. కానీ ఈ ఆడియోకి ఇప్పుడున్న ఈ బేస్ పాయింట్స్ చూసినట్లు ఏంటంటే 2 అగేన్స్ట్ ఉన్నాయి. సో ఈ అమ్మాయి కావాలని అతని మీద ఈ బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటే అది కోర్ట్ ఆఫ్ లా చెప్పేంత వరకు మనం ఎవరూ చెప్పడానికి అవకాశం లేదు. ఆస్పెక్ట్ మై ఒపీనియన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇది రేప్ కిందకి రాదు అనేది నా ఆలోచన. అదేంటి అమ్మాయి క్లియర్ గా చెప్తుంది కదా మత్తుమంది అంటే ఇప్పుడు చూడండి, మత్తుమంది ఇవ్వడానికి తెలియకుండా ఇవ్వచ్చు కదా. తెలియకుండా ఎలా? ఇప్పుడు తెలియకుండా మత్తుమంది ఇవ్వాలంటే ఒకటి తాగించాలి, అంటే ఈ ఏదన్నా తాగించాలి, లేదంటే ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. తాగేటప్పుడైనా సరే తాగే పదార్థాలు కలిపినప్పటికీ కూడా ఎంతో కొంత ఆవిడ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయనదే ఇందాక మనం అన్నట్టు షీఈ్ నాట్ ఎ కిడ్, షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆవిడ తెలుసు. ఇంకోటి ఏంటి, ఇన్ని రోజులు ఆవిడ అంటే చెప్పకుండా ఇప్పుడు మధ్యలో చెప్పడానికి గల కారణం ఆంతర్యం ఏమై ఉంటుంది అని ఒక మూవీ ఏదో సంబంధించిన ఇష్యూస్ మెగా మూవీలో ఆవిడ చెప్పింది, షీఈ్ వెరీ గ్రేట్, ఇతనికి ఆ గుణగణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈయన రాముడు అలాంటి ఆ రేంజ్ కటింగ్ ఇచ్చి ఇప్పుడు నన్ను మత్తు పదార్థాలు ఇచ్చి నన్ను రేప్ చేసిండు, నా డబ్బులు వాడుకుంటూ ఓకే, డబ్బులు ఆవిడ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా పెట్టి ఉండొచ్చు. సో నన్ను రేప్ చేసిన దానికి కారణం అంటే దాదాపుగా సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది కొనసాగుతుంది. మరి ఎన్ని రోజుల వరకు నువ్వు కేసులు అంటే ఈ రేప్ కేసుని డే 1 రోజు జరిగినప్పుడే ఎందుకు నువ్వు అపోజ్ చేయలేదు? డే 1 రోజు నీ మీద మత్తు పదార్థాలు ఇచ్చి రేప్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కోర్ట్ ఆఫ్ లాని ఆశ్రయించలే? ఎందుకు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళలేదు? అప్పుడు వాళ్ళకి టర్మ్స్ బాగుండే అనుకుంటా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది మొత్తం ఈ ఎంటైర్ ఈ సినారీలో చూస్తే బాగున్నంత వరకు, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఇద్దరు వ్యక్తుల మధ్య రేప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు తేడా వచ్చినప్పుడు మాత్రమే అది రేప్గా రూపాంతరం చెందుతుందని నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను. ఇప్పటికే దాని మీదే నేను స్టిక్ అయి ఉన్నా. ఇక్కడ ఏంటంటే దేవుడు రావుడు అయినవాడు ఈరోజు రేపిస్టు కామందరు ఇలా ఎలా అవ్వగలిగాడు అంటే 2 మాటలు ఎవడే మాట్లాడుతుంది. అంటే ఈ మధ్యకాలం వరుసగా ఇటువంటి న్యూస్లు వస్తున్నాయి. అంటే అమ్మాయిలు వాళ్ళకు ఉన్న చట్టాలని లాస్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది. సో జానీ మాస్టర్ విషయంలో కూడా అక్కడ తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని పక్కన పెడితే వాళ్ళిద్దరు ఒకప్పుడు కలిసే ఉన్నారు, హ్యాపీగా వీడియోస్ డాన్సింగ్లు ఇవన్నీ. సో కలిసి ఉన్నప్పుడు ఇంత అంటే తను చెప్పినట్టు చాలా వేధించేవాడు అన్నప్పుడు వై షీఈస్ దేర్ విత్ హిమ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కామన్ అండి. అది కావాలి అనే నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. ఈ సినిమా ఇండస్ట్రీ నిజంగా చాలా గొప్పది. ఒకే రోజులో ఎంతో మంది వ్యక్తులు స్టార్డమ్ అయ్యి వాళ్ళ జీవితాలను మలిచి వాళ్ళ ఉన్నతమైన వ్యక్తులకు తీర్చిదిద్దింది సినిమా ఇండస్ట్రీ. చాలా బాగుంటుంది. సో ప్రతి ఫీల్డ్లోనే అది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేది ప్రతి దగ్గర కామన్. అది ఏ ఫీల్డ్లోనైనా సరే, నేను పచ్చిగా చెప్పాలంటే ఏ ఫీల్డ్లోనైనా సరే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉంటుంది. వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఉంటారు, లివింగ్ రిలేషన్ చేస్తారు. మీరు అక్కడ కిందకి కో లివింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే మాదాపూర్, హైటెక్ సిటీలో వీటన్నిటిలో కూడా కో లివింగ్ ఉంది. ఇప్పుడు అంటే అక్కడ విల్లింగ్ అనే
వేరే ఒక విమెన్ విల్లింగ్ గానే వస్తుంది కదా. అంటే ఇక్కడ రేపొద్దున వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగి అతను తిట్టడం ఏదైనా జరిగితే ఈవిడ వెళ్ళి రేప్ కేసులు కూడా పెడుతుంది. అంటే వీళ్ళు రేప్ అనేదాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ విమెన్స్ రేప్ ని నిజంగానే రేప్ జరిగిన విమెన్స్ కి, రేప్ జరిగిన విక్టిమ్ గర్ల్స్ కి వాళ్ళని అనుమానించే పరిస్థితి ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇలా ఎవరైతే విమెన్ ఇంతకు ముందు కలిసి ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు రేప్ కేసులు పెడుతున్నారు, వీళ్ళు మమ్మల్ని అత్యాచారం చేస్తున్నారు అన్నప్పుడు కోర్టుకి లాస్ కి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఎటువంటి ప్రొసీడింగ్స్ చేస్తారు? అయితే మొట్టమొదటిగా ఇక్కడ సందర్భం ఏదైనా అది జరిగిందా లేదా పక్కకు పెడితే ఆస్పెక్ట్ కోర్టు ప్రొసీడింగ్ ఎలా ఉంటుందంటే, ఒక విక్టిమ్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం ఆ పాయింట్స్ ఏ చట్టానికి అంటే ఏ సెక్షన్కి అప్లికేబుల్ అవుతున్నాయో చూసుకొని ఆ సెక్షన్స్ ద్వారా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ 2 రకాలుగా విభజిస్తుంది, 2 వర్గాలుగా. ఒకటేంటి కాగ్నైజబుల్ అఫెన్స్, రెండోది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లో ఏంటంటే గాఢత లేని నేరాలు, అంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు కలిగిన ప్రతిదీ కూడా గాఢత లేని నేరం. కాగ్నైజబుల్ అఫెన్స్ గాఢత కలిగిన నేరాలు, 7 సంవత్సరాలకి ఎబో శిక్షలు ఉన్నాయన్నీ కూడా గాఢత అంటే పెద్ద నేరాలు అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ రాసిన కంటెంట్ ఎఫ్ఐఆర్ ప్రకారం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం సెక్షన్స్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయితే అతను తీసుకెళ్లి అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి అతన్ని 3 నెలల వరకు జైల్లో ఉంచి దాదాపుగా 14 రోజుల వరకు పోలీస్ రిమాండ్లో అసలు ఏం జరిగింది ఆవిడిచ్చిన కంటెంట్ని బేస్ చేసుకుని కంప్లైంట్ని బేస్ చేసుకుని ఇలా జరిగిందంటని ఇతని వెర్షన్ కూడా వింటారు. సో ఎంక్వైరీ రిపోర్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ మోస్ట్లీ ఏది అతను నిజం చెప్పినా సరే పోలీసులు ఎంక్వైరీ విక్టిమ్ ఎవరైతే ఎఫ్ఐఆర్ చేశారో వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు, ఎక్కువగా రాస్తారు. అలానే ఉంటుంది. సో ఆవిడిచ్చిన బేస్ చేసుకొని సో పోలీసులు ఎప్పుడు కూడా ఒక ఎఫ్ఐఆర్ వస్తే చాలా తక్కువ సందర్భాల్లో నిజాన్ని రాస్తారు. మిగతా అంతా కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ని ఈ పేర్లు ఎగరగొట్టి ఇతని పేర్లు అడ్రస్లు ఇవి ఉంటే తప్ప ఎవరు కూడా లోతుగా అధ్యయనం చాలా రేర్ కేసులలో ఎలా అంటే ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఒక నిర్భయ, ఒక దిశ ఇలాంటి వాటి కేసుల్లో మాత్రమే లోతుగా అధ్యయనం చేస్తారన్నట్టు. ఇది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది సమాజంలో చాలా అంటే చాలా లోతుగా వెళ్ళిపోయింది, ఇది చాలా సున్నితమైన అంశాల మీద ఆధారపడి ఉంది. సో దీని మీద రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. దీని మీద అంటే ఒక వ్యక్తి అంటే ఒక సమాజం ఒక వర్గం యొక్క అభిప్రాయాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత గౌరవం ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే అది లోతైన అధ్యయనానికి వెళ్తుంది తప్ప నార్మల్గా ఏదన్నా కేసు జరిగినప్పుడు అది నార్మల్ పైపైనే వాళ్ళు నార్మల్ పంచనామా చేసి పంపిస్తుంటారు. అలా ఇక్కడ జరిగినటువంటి ఈ సినారియోలో ఏంటంటే ఈ 2 వర్గాలుగా విభజించి సెక్షన్స్ని అవి ఇచ్చిన కంటెంట్ ప్రకారం 2 వర్గాలు కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్. అవి ఇచ్చిన కంటెంట్లో 376 రేప్ కేసు ఒకటి ఉంది, 354 విమెన్ అసల్ట్ అంటే సెక్షువల్ అసల్ట్ అని కూడా అంటారు. సో 354 కూడా ఉంది కాబట్టి ఒకటి కాగ్నైజబుల్ అఫెన్స్, రెండోది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. సో ఈ కాగ్నైజబుల్ అఫెన్స్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అది నిజంగా జరిగినట్లయితే ప్లీడింగ్స్ అప్పుడు కోర్టు అంటే డబ్ల్యూఎస్లు అంటే రిటర్న్ స్టేట్మెంట్, తర్వాత విట్నెస్లు, తర్వాత ఐ విట్నెస్లు ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే నిజంగా అతను తప్పు చేసిందని ప్రూవ్ అయితే అతన్ని కోర్ట్ ఆఫ్ లా ఏదైతే సెక్షన్ ఇప్పుడు 14 సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా వచ్చింది బిఎన్ఎస్ఎస్ ఇలాంటి చట్టాల ప్రకారం ఆధారం చేసుకొని శిక్షలు కూడా పెంచడం జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని సెక్షువల్గా వాడుకొని అదేవిధంగా తనని రకరకాలుగా అంటే సెక్షువల్గా వాడుకొని తన డబ్బులు కూడా వాడుకున్నట్టయితే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెంచారు అది. సో 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండడానికి అవకాశం ఉంది. సో కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో నిజంగా అతను తప్పు చేసినని తేలితే అతనికి 14 నుంచి 20 సంవత్సరాలకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈవిడిచ్చిన కంటెంట్లో ఒకటి కాగ్నైజబుల్ ఉంది, ఇంకోటి నాన్ కాగ్నైజబుల్ ఉంది. కాబట్టి నాన్ కాగ్నైజబుల్ ప్రకారం మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో కోర్ట్ ఆఫ్ లా ఏదైతే ఉందో కాగ్నైజబుల్ మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది. తర్వాత నాన్ కాగ్నైజబుల్ దాని మీద కూడా తర్వాత దృష్టి కేంద్రీకరించి అసలు ఏం జరిగింది నిజాలు అనేది ఒక ఫైనల్ రిపోర్టు తయారు చేసి దాన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి నిజాలు ఏమనేది. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, విక్టిమ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్, తర్వాత అదేవిధంగా అక్యూజ్డ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ టాలీ చేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఆ తర్వాత నిజంగా అతను తప్పు చేసినట్లయితే కోర్ట్ ఆఫ్ లా ద్వారా చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. అదే అతను తప్పు చేయలేదని మాత్రం కోర్టు నమ్మినట్లయితే ఆస్పెక్ట్ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారం నమ్మితే అతన్ని నిర్దోషిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా నిర్దోషిగా రిలీజ్ అయిన వాళ్ళు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఆపోజిట్లో ఎవరైతే కేసు డిఫమేషన్ కేసు అదేవిధంగా సెక్షన్ 211 ఇలాంటి కేసులు వేయడం లేదు.
నేను పోతే పోయింది, దరిద్రం వదిలిపోయిందని. సో ఇలాంటి కేసులు వేయడం ద్వారా ఏంటంటే నిజంగా వ్యక్తి నిరూపించుకోలేక అతను ఈవిల్ ఇంటెన్షన్తో ఒకళ్ళ వ్యక్తి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఆ కేసు నుంచి బయటకు వచ్చాక వాళ్ళ మీద డిఫమేషన్ సెక్షన్ 2 ఇలాంటి కేసులన్నీ వేయాలి, రకరకాల సెక్షన్లు వేస్తే ఏంటంటే ఆవిడప్పుడు భయం వస్తుంది తర్వాత వాళ్ళకి. సో నిరూపించుకోవాలి, నిజమైనప్పుడు మాత్రమే ఎలాంటి కేసులు రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎంటైర్ ఈ సినారియోలో ఏంటంటే ఇప్పుడు మీరు ఆడియో విన్నట్లయితే ఇప్పుడు ప్రముఖ ఛానల్ అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఈ విక్టిమ్ విమెన్ ఉన్నారో ఈవిడే తనని ప్రేమించని అంటే మాట్లాడుతున్నట్లుగా ఉంది. కరెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ ఊర్లలో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక రేప్ జరిగింది అనుకోండి, ఊర్లు లాంటి గ్రామీణ స్థాయిలో ఏంటంటే బయటికి రావడానికి భయపడతారు, ఇబ్బంది పడతారు. వస్తే పరువు పోద్ది, అందరికీ చుట్టాలుగా తెలుస్తుంది, బ్రతకలేము అన్నట్లుగా భయపడి చాలా లేటుగా కొంత ధైర్యం వచ్చిన తర్వాత, కొంత అవగాహన వచ్చిన తర్వాత ఎవరైనా సపోర్ట్ తీసుకుని వస్తుంటారు. ఇది చాలా రేర్, చాలా రోజుల తర్వాత. కానీ ఈవిడ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్, తన సమాజానికి తెలుసు, తను బిగ్ బాస్ ఫేమ్ ద్వారా ఫేమస్ అయింది. తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. సో తనకి అంతా తెలుసు సమాజంలో, తను ఎవరో బంధించి బెదిరించి ఆపడానికి అవకాశం అయితే లేదు. సో ఆవిడ జరిగిన రోజే వెళ్ళొచ్చు, లేదంటే తర్వాత ఒక నెల తర్వాత అయినా సరే వెళ్ళొచ్చు. కానీ అప్పుడెప్పుడు చేయకోకుండా వీళ్ళకి అనుకూల సందర్భం వీళ్ళకి ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళని వేధించే కార్యక్రమాలు చేస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసులలో, ఈ కేసులు అలా ఉంది అని నేను అనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసులు ఏంటంటే రేప్ కేసులు కేవలం ఈవిల్ ఇంటెన్షన్తో రివెంజ్ తీర్చుకోవడం కోసం వాళ్ళ మీద ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా పెడుతున్నారు తప్ప వాస్తవానికి ఇద్దరు మ్యూచువల్గానే కన్సెంట్ అవుతారు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వచ్చిన భేదాభిప్రాయాల ద్వారా అవి రేపులుగా కన్వర్ట్ అవుతాయి. మరి నిజంగా ఒరిజినల్గా రేపులు జరగట్లేదంటే జరుగుతుంది. 100 రేపు కేసులు జరిగితే మీరు చూసుకున్నట్లయితే ఎన్సీఆర్బీ రిపోర్ట్లో చాలా వరకు కేసులు, రేప్ కేసులు ఎఫ్ఐఆర్ కూడా అవ్వట్లే. అంటే వాళ్ళకి అవగాహన కూడా లేదు, రేపులు జరుగుతున్నాయి. నార్త్లో ఎక్కువ ఇలాంటివి జరగడానికి ఇంకెక్కువ అవకాశాలు. ఎందుకంటే అది పూర్ స్టేట్సా లేదా రకరకాల అంటే సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా సామాజిక అంశాలు, తర్వాత ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ కాకపోవడం, ఇలాంటివన్నీ బయటకు రాకపోవడానికి కారణం. కానీ సౌత్ చాలా డిఫరెంట్. ఇక్కడంతా ఎడ్యుకేటెడ్గా కానీ, ఎకనామికల్గా కానీ, రాజకీయ స్వావలంబన కానీ, అదేవిధంగా ఆర్థిక స్వావలంబన కానీ, వ్యక్తిగత స్వావలంబన కానీ ప్రతి స్త్రీకి ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఏదనుకుంటే అది చెప్పేయచ్చు, కేసులు పెట్టవచ్చు, రకరకాల వాళ్ళకి అంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ కేసులో మరి ఎందుకు ఇన్ని రోజులు ఆవిడ ఉండి ఇప్పుడు మత్తు ఇచ్చి రేప్ చేశారన్నాను. మత్తు ఇవ్వడానికి షీఈ్ నాట్ ఎ కిడ్. ఇప్పుడు మత్తు ఇవ్వాలంటే ఎక్కించాలి, తాగించాలి. ఎక్కించారా, తాగించారా? ఒకవేళ తాగించారనుకోండి ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఎక్కించారనుకోండి, చిన్నపిల్ల కదా నువ్వు నాకు ఏం ఇంజెక్ట్ చేస్తాను అని ఎనస్థీషియా చేయాలి. మత్తు ఇవ్వడం అంటే ఏంటి? మత్తు ఇచ్చి ఇది ఒక చాలా సింపుల్గా వాడుతున్నారు, అది పెద్ద వర్డ్. అది దాని మీద ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నిజంగా విక్టిమ్గా అట్లా నిజంగా మత్తు ఇచ్చిన వాళ్ళు మిస్యూజ్ అవుతారు. సో కాబట్టి ఇది ఒకటి ఏంటంటే మత్తు ఇస్తే నాకు కన్సెంట్ లేకుండా జరుగుతుంది. రేప్ అంటే ఏంటి? కన్సెంట్ లేకుండా జరిగేది. సో మత్తు ఇచ్చింది కాబట్టి నేను మత్తులోకి వెళ్ళిపోయి తను నన్ను రేప్ చేసేసిన అని చెప్పడానికి అదొక ఈజీ థింగ్ అయిపోయింది. మత్తు ఇచ్చి అది ఎక్కడ దొరుకుతాయి? మత్తు పదార్థాలు అమ్మడమే బ్యాన్. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు అడిగితేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు రాయడు. అలాంటిది ఎప్పుడు అలాంటిది మీ మత్తు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే డ్రగ్సా? మత్తు అంటే ఏంటి? డ్రగ్సా, లేకపోతే ఏమన్నా హెరాయిన్, కొకైనా, లేదంటే మందా? మందు అంటే నువ్వు కన్సెంట్తోనే తాగుతావు. అతను బలవంతంగా అయితే నీకు ఎక్కించి కుక్కించరుగా. మత్తు ఇచ్చి, మత్తు పదార్థాలు ఇచ్చి. మత్తు పదార్థాలు అంటే ఏంటి? డ్రగ్స్ ఇచ్చిండా, లేకపోతే ఎనస్థీషియా ఇచ్చిండా, లేదంటే మందు తాగిచ్చిండా, ఇలాంటివి ఏమి ఉండవు. చాలా కోణాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ మనీ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడో మనీ వివాదంలోనే అక్కడ నుంచి వచ్చింది ప్రాబ్లం. అంతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ హర్ష సాయి, చాలా విషయాలలో ఇలాగే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే ఇక్కడ అంటే ఈవిల్ ఇంటెన్షన్ కంటే కూడా ఎక్కువ ఈగోయిస్టిక్. ఇద్దరు వ్యక్తులు వయోజనుల మధ్య, వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోయిస్టిక్ అయినప్పుడు మాత్రం ఇలాంటివి బయటకు వస్తాయి. అదేవిధంగా ఒకరికొకరు పడనప్పుడు, ఒకరినొకరు దూరం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆపోజిట్ పర్సన్ దూరం కాకుండా దగ్గర అవుతున్నప్పుడు ఇలాంటి రేప్ కేసులు, రకరకాల కేసులు 354D లాంటివి వేసేసి ఇబ్బంది పెడుతున్నారు. సో నిజంగా జరగట్లేదంటే చాలా జరుగుతున్నాయి. మీరు చూసుకున్నట్లయితే దిశ సంఘటన, నిర్భయ సంఘటన, రీసెంట్గా అంటే పశ్చిమ బెంగాల్
పిల్లలకు సంబంధించిన డాక్టర్ సంఘటన అన్ని కూడా ఏంటంటే చాలా హృదయ విదాయకమైనటువంటి సందర్భాలు. సో అలాంటి వాటిలలో జరుగుతున్నాయి, చాలా కేసులలో కూడా జరుగుతున్నాయి. కానీ మోస్ట్లీ కేసులు ఏంటంటే రివెంజ్, అదేవిధంగా ఆర్థిక పరంగా స్వావలంబన, అంటే ఆర్థిక పరమైనటువంటి నీడుని సమకూర్చుకోవడానికి, ఆర్థికంగా బలపడడానికి కొంతమంది అంటే కొంతమంది చేసే స్త్రీలు ఇలాంటి చర్యలు, డబ్బులు వసూలు చేసుకునే చర్యలు, నిజంగా రేపులు జరుగుతున్నాయి. అండ్ ఇలాగా మనకు ఎలాగ ఎక్కువ జరుగుతుంది. డిఫమేషన్, వాళ్ళ ఫేమ్ ని పోగొట్టాలన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ రెండింటిని వేరుగా చూస్తే ప్రజలు కొంత వాళ్ళకి అవగాహన అయితే వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.